వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈవీఎస్ పెడగాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 స్ట్రాంగ్లీ రికమెండ్స్ దట్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ స్టేజ్ షుడ్ ప్రైమర్లీ ఎయిమ్ ఎట్. అంటే ఈవీఎస్ టీచింగ్లో ప్రైమరీ స్టేజ్లో ప్రైమరీ ఎయిమ్గా ఏది ఉండాలని ఎన్సీఎఫ్ 2005 స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి డెవలపింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ పైన పిల్లలకు అండర్స్టాండింగ్ని డెవలప్ చేయాలి. బి వచ్చేసి మెమరైజింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ని బట్టి పట్టించాలి. సి వచ్చేసి లింకింగ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్, క్లాస్ రూమ్ లెర్నింగ్ని అవుట్ సైడ్ స్కూల్తో కనెక్ట్ చేయాలి, లింక్ చేయాలి. డి వచ్చేసి అక్వైరింగ్ స్కిల్ టు క్యారీ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది ఏంటి అని అడిగారు కాబట్టి క్లాస్ రూమ్ లెర్నింగ్ని అవుట్ సైడ్ స్కూల్తో కనెక్ట్ చేయాలని చెప్పేసి ఎన్సీఎఫ్ స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A public school has about 2 to 3 children with special need in every class. Some children are physically or mentally challenged. These children study with other children while sitting in the same class. The public school mentioned above follows which of the following. ఒక పబ్లిక్ స్కూల్లో అన్ని క్లాసులలో 2 లేదా 3 స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లలు ఉన్నారు. వారు ఫిజికల్గా మరియు మెంటల్గా ఛాలెంజ్ కలిగిన పిల్లలు. ఈ పిల్లలు మిగతా పిల్లలతో కలిసి సేమ్ క్లాస్లో చదువుతున్నారు. అయితే ఈ పబ్లిక్ స్కూల్ ఈ కింది వాటిలో దేన్ని ఫాలో అయ్యింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి సిసిఈ, బి వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సి వచ్చేసి పియర్ ఎడ్యుకేషన్, డి వచ్చేసి కాంపెన్సరీ లెర్నింగ్. ఇక్కడ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని నార్మల్గా ఉన్న పిల్లలతో కలిపి వాళ్ళు బోధిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని వేరు చేయడం కానీ చేయలేదు. అందరినీ ఒకే క్లాస్లో బోధించడం అనేది చేశారు. అందరికీ ఒకే అవకాశాలు ఇచ్చారు. ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అందరి పిల్లల్ని ఒకే దృష్టితో చూడడం, అందరికీ ఒకే అవకాశాలు కల్పించడం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లోకి వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Samir of class 5 usually does not submit his assignment to the EVS teacher in time. The best corrective measure could be to. సమీర్ అనే 5th క్లాస్ అబ్బాయి ఈవీఎస్కి సంబంధించిన అసైన్మెంట్ని కరెక్ట్ టైంలో టీచర్కి సబ్మిట్ చేయట్లేదు. అయితే దీన్ని కరెక్ట్ చేయడానికి మనం కింది వాటిలో దేన్ని యూజ్ చేయాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి స్టాప్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ టు ద గేమ్ క్లాస్, అతడు గేమ్ క్లాస్కి వెళ్ళడాన్ని ఆపేయాలి. బి వచ్చేసి ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఇరెగ్యులారిటీ అండ్ కౌన్సిల్ సమీర్, అతడు ఇరెగ్యులర్గా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసుకున్న తర్వాత అతనికి కౌన్సిల్ అనేది ఇవ్వాలి. సి వచ్చేసి రైట్ ఏ నోట్ టు పేరెంట్స్ అబౌట్ ఈజ్ ఇరెగ్యులారిటీ. డి వచ్చేసి బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ప్రిన్సిపాల్కి ఒక నోటీస్ పంపించాలి ఇతని పైన. సి ఏం చెప్తుందంటే ఇతడు ఇరెగ్యులర్గా ఉన్న దానిపైన పేరెంట్స్కి ఒక నోట్ అనేది రాయాలని చెప్తుంది. పిల్లవాడికి ఎక్కడ ఇరెగ్యులర్గా ఉండడంలో రీజన్ ఏంటో తెలుసుకున్న తర్వాత పిల్లవాడికి కౌన్సిల్ అనేది ఇవ్వడం. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The topic on air is everywhere. A teacher asked the following questions from the students. టీచర్ ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్ అనే టాపిక్ని పిల్లలకు బోధిస్తూ ఈ కింది క్వశ్చన్స్ని అడిగింది. ఈజ్ దేర్ ఎయిర్ ఇన్ ద సాయిల్లో ఎయిర్ అనేది ఉందా, భూమిలో ఎయిర్ ఉందా. ఈజ్ దేర్ ఈజ్ ఇన్సైడ్ వాటర్లో ఎయిర్ ఉందా. ఈజ్ దేర్ ఇన్సైడ్ అవర్ బాడీ, మన బాడీలో ఎయిర్ ఉందా. ఈజ్ దేర్ ఇన్సైడ్ అవర్ బోన్స్, మన బోన్స్లో ఎయిర్ ఉందా అనే క్వశ్చన్స్ని టీచర్ అడిగింది. అయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్ ఈజ్ ద టీచర్ ట్రయింగ్ టు డెవలప్ ఇన్ ద లెర్నర్స్. అయితే ఆమె ఈ క్వశ్చన్స్ అడుగుతూ పిల్లల్లో ఏ స్కిల్ని డెవలప్ చేయాలనుకుంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి థింకింగ్ స్కిల్స్, బి వచ్చేసి ఎమోషనల్ స్కిల్స్, సి వచ్చేసి అబ్జర్వేషన్ స్కిల్స్, డి వచ్చేసి క్లాసిఫికేషన్ స్కిల్. ఈ క్వశ్చన్ అనేది సీటెట్లో వచ్చింది. ఈ క్వశ్చన్లో మనం చాలా తప్పులు చేస్తాం. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రేస్ చేసింది కాబట్టి ఇది థింకింగ్కి సంబంధించిన స్కిల్ అని మనం ఎక్కువగా అనుకుంటాం. కానీ మీ క్వశ్చన్స్ ఎలా అడిగింది, ఎయిర్ ఎవ్రీవేర్ అనే క్లాస్ చెప్తుంది. అక్కడ సాయిల్లో భూమిలో గాలి ఉందా. క్వశ్చన్స్ అడిగే టైప్ని బట్టి కూడా మన ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. థింకింగ్ ఉంటుంది కరెక్టే, పిల్లవాడు సాయిల్లో ఎయిర్ ఉందా అని ఆలోచిస్తాడు. కానీ సాయిల్లో ఎయిర్ ఉందా అనేది ఆలోచించడం ద్వారా తనకి ఆన్సర్ అయితే రాదు కదా. దీంట్లో సి ఆన్సర్ కరెక్ట్. అబ్జర్వేషన్ స్కిల్ అనమాట. అతడు భూమిలో గాలి ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి, వాటర్లో గాలి ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. ఆలోచించినంత మాత్రాన అతనికి ఆన్సర్ అనేది తెలియదు. అబ్జర్వేషన్ ద్వారా దీనికి ఆన్సర్ అనేది తెలుస్తుంది కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In order to introduce the topic on nutrition in class more effectively, a teacher should.
అంటే న్యూట్రిషన్ అంటే పోషణ అనే టాపిక్ని టీచర్ పిల్లలకు ఇంట్రడ్యూస్ అంటే చెప్పాలనుకుంటుంది. అయితే ఈ టాపిక్ని క్లాస్లో ఎఫెక్టివ్గా బోధించాలంటే టీచర్ ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఆస్క్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ దేర్ టిఫిన్ బాక్సెస్, సీ ద కంటెంట్స్, ఫాలో బై టీచర్స్ ఎక్స్ప్లెనేషన్. పిల్లల్ని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయమని చెప్పి వాళ్ళ ఫుడ్ని చూడమని చెప్పాలి. దాని తర్వాత ఆ ఫుడ్ గురించి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బి వచ్చేసి గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్ రిచ్ ఇన్ న్యూట్రిషన్. రిచ్ న్యూట్రియన్స్ కలిగిన ఫుడ్ గురించి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి. సి వచ్చేసి డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నల్లబల్లపై బ్లాక్ బోర్డ్ పైన మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయాగ్రామ్ వేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డి వచ్చేసి షో ద మోడల్ ఆఫ్ హ్యూమన్ డెంచర్. మానవునికి సంబంధించిన బాడీకి సంబంధించి ఒక మోడల్ని పిల్లలకు చూపిస్తూ బోధించాలి. ఇక్కడ న్యూట్రిషన్ అనే క్లాస్ని పోషకాహారాలు అనే క్లాస్ని టీచర్ చెప్పాలనుకుంటుంది. ఎప్పుడైనా పిల్లలకి ఎక్కువగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి క్లాస్లో అందరి బాక్స్లలో వేరు కర్రీస్ ఉంటాయి, ఫుడ్ అనేది ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి దాన్ని చూసిన తర్వాత పిల్లలకి ఇందులో ఏ పోషకాలు ఉన్నాయి అనే దాన్ని తెలియజేయడం వల్ల వాళ్ళకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమవుతుంది. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ థాట్ అబౌట్ ద రిచ్ ఫ్లోరా అండ్ ఫోనా ఇన్ ఇండియా, ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రైమరీ క్లాస్ వేర్ టేకెన్ టు రాంతంబోర్ నేషనల్ పార్క్ బై ద స్కూల్. దిస్ వుడ్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు. అంటే క్లాస్లో ఇండియాలో ఉన్న ఫ్లోరా అండ్ ఫోనా గురించి చెప్పడం జరిగింది. ఫ్లోరా అంటే వృక్షజాలం, ఫోనా అంటే జంతుజాలం. ఇండియాలో ఉన్న వృక్షజాలం, జంతుజాలం గురించి చెప్పిన తర్వాత పిల్లలకి రంతంబోర్ నేషనల్ పార్క్కి తీసుకెళ్లారు ఇవి చూపించడానికి. అయితే ఇది ఏం హెల్ప్ చేస్తుంది పిల్లలకి అంటే క్లాస్ రూమ్లో ఫ్లోరా అండ్ ఫోనా గురించి చెప్పారు అంటే వృక్షజాలం, జంతుజాలం చెప్పిన తర్వాత పిల్లల్ని రంతంబోర్ నేషనల్ పార్క్కి ఇవి చూపించడానికి తీసుకెళ్లారు. ఇవి ఏ విధంగా పిల్లవాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి కోరిలేట్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్. బి వచ్చేసి డెవలప్ స్కిల్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సి వచ్చేసి హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ ఆన్ అండ్ అవుట్డోర్ ట్రిప్. డి వచ్చేసి డెవలప్ రెస్పెక్ట్ ఫర్ ద నేచర్. వీళ్ళు ఏం చేశారు అంటే క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి రంతంబోర్ నేషనల్ పార్క్కి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇది ఆప్షన్ ఏ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. కోరిలేట్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్. సో క్లాస్ రూమ్లో చెప్పిన తర్వాత బయటికి తీసుకెళ్ళి దీని గురించి చూపించారు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. There are 4 below average students in a class. Which one of the following strategy will be most effective to bring them at par with the other students? అంటే క్లాస్లో 3 లేదా 4 బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళను మిగతా క్లాస్లో ఉన్న పిల్లల్లాగా మార్చడానికి కింది వాటిలో ఏ స్ట్రాటజీని మనం ఎఫెక్టివ్గా ఉంటుంది, కింది వాటిలో ఏ స్ట్రాటజీ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఐడెంటిఫై దర్ వీక్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రొవైడ్ రెమెడియల్ మెజర్స్ అకార్డింగ్లీ. బి వచ్చేసి ఎన్షూర్ దట్ దే అటెండ్ ద స్కూల్ రెగ్యులర్లీ. వాళ్ళు ఖచ్చితంగా రోజు స్కూల్కి వచ్చేటట్టు చూడాలి. సి వచ్చేసి గివ్ దెమ్ అడిషనల్ అసెస్మెంట్ టు డూ ఎట్ హోమ్. వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ అసైన్మెంట్ చేసేటట్టు వాళ్ళకి ఇవ్వాలి. డి వచ్చేసి మేక్ దెమ్ సిట్ ఇన్ ద ఫ్రంట్ రో అండ్ సూపర్వైజ్ దేర్ వర్క్ కాన్స్టెంట్లీ. వాళ్ళను ముందు బెంచ్లో కూర్చోబెట్టి రోజు వాళ్ళ వర్క్ని మనం సూపర్వైజ్ అనేది చేయాలి. సో ఇక్కడ పిల్లవాడికి ఎక్కడ వీక్నెస్ అనేది ఉంది అనేది తెలుసుకొని వాళ్ళకు రెమెడియల్ మెజర్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూడింగ్ పోయమ్స్ అండ్ స్టోరీస్ ఇన్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. అంటే కింది వాటిలో ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్లో పోయమ్స్, స్టోరీస్ని ఇంక్లూడ్ చేయడానికి అంటే చేర్చడానికి ఆబ్జెక్టివ్ కానిది ఏంటిది అని అడగడం జరిగింది. ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో పోయమ్స్ కానీ స్టోరీస్ కానీ మనం ఇంక్లూడ్ చేసాం కదా, ఉంటాయి కదా, అవి ఉండడానికి ఆబ్జెక్టివ్ కానిది ఏంటిది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి టు డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. పిల్లల్లో సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కలిగించడానికి. బి వచ్చేసి టు హ్యావ్ ఏ చేంజ్ ఇన్ రొటీన్ అండ్ మోనోటోనియస్ కంటెంట్. సి వచ్చేసి టు ప్రొవైడ్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఫర్ లెర్నర్స్. డి వచ్చేసి టు ప్రమోట్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ ఇన్ ద లెర్నర్స్. మనం పోయమ్స్ని కానీ స్టోరీస్ని కానీ పిల్లలకు ఇంట్రెస్ట్ రావడానికి, వాళ్ళకు ఫన్ ఎంజాయ్మెంట్ ఉండడానికి, అదేవిధంగా వాళ్ళకు క్రియేటివిటీ ఇమాజినేటివ్ పెంపొందించడానికి యూజ్ చేస్తాం. అంతేకాని వాళ్ళ డైలీ రొటీన్ చేంజ్ చేయడానికి కానీ మోనోటోనియస్గా ఉన్న కంటెంట్ని
చేంజ్ చేయడానికి యూజ్ చేయం. ఇలా అయితే మనం రోజు కొత్తగా ట్రై చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ నాట్ అండ్ ఆబ్జెక్టివ్ అని అడగడం జరిగింది. ఆబ్జెక్టివ్ కానిది ఏంటిది అని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హయ్యర్ పీరియాడిటీ అండ్ స్పేస్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ ఈవీఎస్ 2. అంటే ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్లో ఎన్సీఆర్టీలో హయ్యర్ పీరియాడిటీ అనే స్పేస్ అనేది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ని తెలియచేయడానికి. బి వచ్చేసి ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు లెర్నర్ ఫర్ కంటెంప్లేషన్ అండ్ వండరింగ్. సి వచ్చేసి ప్రొవైడ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్. డి వచ్చేసి ఇంక్లూడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఎక్కడైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ టెక్నికల్ టర్మ్స్ కానీ డెఫినేషన్స్ అవి ఉంటే నెగిటివ్కి సంబంధించినవి పాజిటివ్ ఆన్సర్ని ఇవ్వవు. పిల్లలకు వీటిని మనం బట్టి పట్టించడం కానీ డెఫినేషన్స్ చెప్పడం కానీ లార్జ్ నెంబర్గా ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించడం కానీ ఓన్లీ కాన్సెప్ట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ నెగిటివిటీని తెలియజేస్తాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి బి. పిల్లలకు మనం ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎక్కడైనా మనకి ఈవీఎస్లో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అని కనబడితే పాజిటివ్ క్వశ్చన్ ఉంటే దానికి ఎప్పుడైనా ఆపర్చునిటీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే బి ఆన్సర్ అనేది కరెక్ట్. పిల్లవారికి హయ్యర్ పీరియాడిటీ ఎందుకు ఇచ్చారు అంటే పిల్లవాడి ధ్యానం కానీ ఆశ్చర్యం అనేది పిల్లవాడికి కలగాలి. వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాలి. దానికోసం హయ్యర్ పీరియాడిటీ అనేది ఈవీఎస్ టెక్స్ట్ బుక్లలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. All big cities are facing the problem of environmental pollution as a result of a large number of vehicles on the roads. The best way an individual in the city can contribute towards environmental protection is by. పెద్ద నగరాల్లో పర్యావరణ పొల్యూషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ రోడ్లపైన తిరగడం వల్ల. అయితే ఇండివిజువల్గా సిటీలో దేన్ని కాంట్రిబ్యూట్ చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చేయొచ్చు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి యూజింగ్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫర్ ట్రావెలింగ్. బి వచ్చేసి అవాయిడింగ్ ఫ్రీక్వెంట్ ట్రావెల్ అవుట్ సైడ్ ద హోమ్. సి వచ్చేసి నాట్ కీపింగ్ ఏ పర్సనల్ వెహికల్ లైక్ స్కూటర్, కార్ ఎక్సెట్రా. డి వచ్చేసి గెట్టింగ్ ద ఇంజన్ ఆఫ్ ద పర్సనల్ వెహికల్ చెక్ రెగ్యులర్లీ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ సేఫ్ లిమిట్స్. అయితే ఇక్కడ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయడం వల్ల రోడ్లపైన తిరగడం వల్ల ఇక్కడ పొల్యూషన్ అనేది పెరుగుతుందనేసి అన్నారు. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయడం వల్ల మన పర్సనల్ వెహికల్స్ యొక్క యూజ్ అనేది తగ్గుతుంది. మనకు పర్సనల్ వెహికల్స్ ఉండడం తప్పు కాదు, కానీ వాటిని ఎక్కువ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది. అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. డైలీ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకు పొల్యూషన్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అర్థమయ్యాయి అనుకుంటా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో ఇవ్వండి. Thank you friends, thank you for watching this video.